వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్లో మనం తెలుసుకుపోయే సమస్య ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు, అలాగే అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే హోమియోలో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ జ్యోతి గారు. మరి వారిని అడిగి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం కనుక చూస్తే ఇది జాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. జాయింట్కి సంబంధించిన ప్రాబ్లం పలు రకాలుగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి కూడా మనము ఆర్థరైటిస్ని డివైడ్ చేసుకోవచ్చు. ఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్ న్యాచురల్గా డీజనరేషన్ అంటే అరుగుదల, వేర్ అండ్ టేర్ అనేది అయితే చెప్పుకుంటామో దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అది ఏజ్కి సంబంధించిన ప్రాబ్లం. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి జాయింట్లో అరుగుదల అనేది జరుగుతుంది కాబట్టి సో దాంతో వచ్చే ప్రాబ్లమ్ని మనం ఆస్టియోఆర్థరైటిస్గా చెప్పుకుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే అదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తాం. అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఏదైతే మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయాలో మన బాడీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని అటాక్ చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో జాయింట్స్ని అటాక్ చేయడము, దానివల్ల ఈ ప్రాబ్లము అంటే సైనోవియం ఏదైతే జాయింట్ లేయర్ ఉంటుందో ప్రొటెక్ట్ చేయడానికి, సో ఆ లేయర్ని అటాక్ చేయడము, దానివల్ల సైనోవిల్ అంటే అక్కడ స్వెల్లింగ్ రావడము, ఇలాంటి లక్షణాలు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. అలాగే అంటే గౌటీ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్లయితే ఇది అంటే మగవాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం చూస్తాము. అలాగే ఇది వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లము ఎక్కువయ్యే ఛాన్స్ మనం చూస్తాం. అది మెటబాలిజంకి సంబంధించిన ప్రాబ్లం. అంటే మనము ఆహారం తీసుకోవడము, డైజెస్ట్ అవ్వడము, అది అంటే బ్రేకప్ అయిపోయి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బయటికి అంటే యూరిన్ ద్వారా వెళ్ళిపోవడము, ఇవన్నీ ఒక మెటబాలిజంగా కన్సిడర్ చేయొచ్చు. కానీ గౌటీ ఆర్థరైటిస్ విషయంలో అలా జరగకుండా యూరిక్ యాసిడ్ అనేది బాడీలో మిగిలిపోయి ఉండడాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ముఖ్యంగా మనము ఆర్థరైటిస్కి సంబంధించిన ప్రాబ్లం చూస్తే ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ మనం చూస్తూ ఉంటాం. అయితే 2-3 అంటే 5 జాయింట్ల కంటే కూడా ఎక్కువ జాయింట్స్ కనుక ఎఫెక్ట్ అయి ఉన్నాయి మన బాడీలో అంటే దాన్ని మనం పాలీ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. పాలీ అనగా పళ్ళు అని చెప్పుకుంటాం. సో అన్ని 5 జాయింట్స్ కంటే కూడా ఎక్కువ జాయింట్స్ కనుక అఫెక్ట్ అవుతాయి, దాన్ని పాలియోఆర్థరైటిస్ అంటాం. సో ఇందులో మనకు కనిపించే రకాలు ఇవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పగలుగుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఇన్ని స్టేజెస్గా ఉంటున్నాయి కదా, ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం? ఆస్ట్రియో కానివ్వండి, రుమటాయిడ్ కానివ్వండి, గౌట్ కానివ్వండి. అవునండి, ఆస్ట్రియోఆర్థరైటిస్ కనుక చూస్తే మనకు ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి కొన్ని హార్మోన్స్ కారణంగా చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని హార్మోన్స్ వల్ల అంటే ఈ అరుగుదల అనేది ఎక్కువగా జరుగుతూ ఉండడం, ఫాస్టర్గా జరగడం అనేది మనం చూస్తాం. దాంతోపాటు ఒబెసిటీ అనేది అంటే వెయిట్ బరువు ఎక్కువగా ఉండడం కూడా దీనికి ఒక కారణంగా చూస్తాం. ఒకటి పని అంటే రిపీటెడ్గా మనం ఏ జాయింట్ని అయితే ఎక్కువగా ఉపయోగిస్తామో అందులో అరుగుదల రావడం, వేర్ అండ్ టేర్ జరగడం చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా అంటే రొటీన్ వర్క్ చేసే వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే మగవాళ్ళల్లో కూడా అంటే సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కానీ, సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా ఎక్కువసేపు నుంచొని ఉండేవాళ్ళు కానీ, లేదా బరువు పనులు చేసే వాళ్ళల్లో ఎక్కువగా అంటే బైక్ రైడింగ్ అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం, రైడింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఆస్టియోఆర్థరైటిస్ ఫస్ట్ మనం చూసినట్టయితే మోకాళ్ళల్లో మనం ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ నెమ్మదిగా అంటే ఒక మోకాళ్ళలో ఉండే ప్రాబ్లము ఆ బరువు మొత్తాన్ని మనం వేరే దాని మీద వేస్తాం కాబట్టి అందులో కూడా ఆర్థరైటిక్ చేంజెస్ రావడము, ఆ 2 మోకాళ్ళల్లో ఆ బరువు ఏదైతే ఉందో వెన్నెముక మీద నడుము దగ్గర పడడము, దాని తర్వాత మెడ దగ్గర వెన్నెముక మీద పడడం, అలా స్పాండిలోటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క జాయింట్ ఇంక్లూడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి ఫస్ట్ జాయింట్లో కొంత ఎఫెక్ట్ అంటే పెయిన్ అని ఎక్స్పీరియన్స్ చేయగానే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి మనము అడ్డు పెట్టొచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకున్నట్టయితే అది కూడా అంటే చిన్న జాయింట్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్న జాయింట్స్ అనగా చేతి వేళ్ళు, కాళ్ళ వేళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం ఎక్కువ చూస్తాం. మనకు క్లియర్గా అంటే చూడంగానే మనకి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని గుర్తుపట్టచ్చు. విపరీతమైన నొప్పి అనేది మనము ఈ జాయింట్లో చూస్తూ ఉంటాం. సో డాక్టర్ మీరు చెప్పినట్లు అంటే చాలామందికి యాక్సిడెంట్స్ వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. సో ఎలా రికగ్నైజ్ చేయగలం వీటిని?
అవునండి. యాక్సిడెంట్స్ ద్వారా వచ్చే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఆస్టియోఆర్థరైటిస్ కింద పెడతాం. ఎందుకంటే ఎప్పుడైతే కింద పడ్డం కానీ లేదా బలమైన వస్తువు ఏదైనా తగిలినా కానీ అలా జరిగితే అంటే బైక్ మీద నుంచి పడ్డం కానీ ఇలాంటి యాక్సిడెంట్స్లో ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో దాంతో ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ అంటే ఎముకలలో మార్పులు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎముకలలో ముఖ్యంగా మనకు మార్పులు ఏవైతే ఉందో అది సైనోవిల్ ఫ్లూయిడ్ ఏదైతే జిగురు పదార్థం ఉంటుందో మనకు ఆ బోన్స్ రప్చర్ అవ్వకుండా కొంచెము జిగురుగా ఉండి అంటే దానికి అంటే గ్రీజ్ లాగా పనిచేస్తుందో అది డ్రైనెస్ అయిపోవడం, డ్రైగా మారడం, దాని తర్వాత ఆర్థరైటిక్ చేంజెస్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో మోస్ట్లీ ఇది ఎర్లీ ఏజెస్లో కనుక మనం చూసినట్టయితే అంటే 20s 30sలో కనుక ఎవరికైనా ఈ ప్రాబ్లం జాయింట్ పెయిన్స్ అని చూస్తే మనము దాన్ని యాక్సిడెంటల్ అంటే ఏదైనా జరిగి ఉంటుందని సస్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆస్టియోఆర్థరైటిస్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ మనం చూడొచ్చు. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి మెదక్ నుంచి. నమస్తే నరసింహులు గారు, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి. అది నాకు పక్షవాతం వచ్చింది మేడం 15 నెలలే. ఓకే. అది నేను హాస్పిటల్ తిరుగుతున్నా మేడం ఇక్కడ మూసాపేటలో ఆయుర్వేదిక్ మందులు. ఓకే. అయితే ఏం లేదు మేడం, అప్పుడు నడవకుంటే ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నా కానీ మొత్తం చెయ్యి మొత్తం పరిసరి లేదు మేడం. అయితే మొత్తం కీళ్ళు నొప్పులు ఉంటుంది మేడం. పైకంతా ఇది బొర్ర ఎక్కువ అంటే బొర్ర వచ్చేసింది మేడం కొద్దిగా. ఓకే. అట్లా అని బొర్ర వచ్చింది మేడం. అది బొర్ర తగ్గాలి కొద్దిగా. ఇది మొత్తం తిమ్మలు వస్తున్నాయి మేడం. ఓకే. మరి మీ వయసు ఎంత ఉంటుందండి? నాది వయసు 46 మేడం. ఓకే. అంటే 46 అన్నారా? అవును మేడం. 40లో ఉన్నారు అంటే చాలా చిన్న వయసులోనే పక్షవాతం అనేది వచ్చింది, దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. డెఫినెట్గా హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుందండి. అండ్ కొంతవరకు మనకు అంటే ట్రీట్మెంట్ ఫాస్టర్గా జరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీరు అంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. అయితే ఈ పక్షవాతం అనేది కొంతమందిలో మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో అలా రాకుండా కూడా మనము అంటే మీ పక్షవాతం విషయంలో కూడా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మీ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని ఏం మందులు వాడుతున్నారు ఏంటనేది మీరు తీసుకొని వస్తే కనుక మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సువర్ణ గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ చెప్పండి. హలో హలో సువర్ణ గారు, సమస్య ఏంటో డాక్టర్ చెప్పండి. హలో చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇక్కడ బ్యాక్ పెయిన్ ఒకటి, వెరికోస్ పెయిన్స్, మొక్కల నొప్పులు, కండరాల నొప్పులు పరిస్థితున్నాయి మేడం. తగ్గట్లేదు. ఓకే. సీమా చెప్పండి. చూస్తే మీరు అంటే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయమ్మా. ఒకటేమో ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్ కనిపిస్తున్నాయి, అలాగే వారికోజ్ వెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే నరాలు ఉబ్బినట్టుగా ఉండడం, దానివల్ల అంటే బ్లడ్ సర్క్యులేషన్ హ్యాంపర్ అవుతూ ఉంటుందమ్మా. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. మనకు ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ కూడా బాగా ఉండాలి. కాబట్టి మీ ఎముకల సమస్యతో పాటు మనం వారికోజ్ వెయిన్స్ని కూడా ట్రీట్ చేద్దాము. అప్పుడు మీకు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. రైట్. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్లంటే 60sలో కనిపించే ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 20s 30s మీరు అన్నట్టు చిన్నపిల్లలకు కూడా స్టార్ట్ అవుతున్నాయి. రీజన్స్ ఏవై ఉండొచ్చు? అవునండి. చిన్నపిల్లల్లో కనుక మనం చూస్తే కామన్గా కనిపించే ప్రాబ్లం అంటే ఆస్టియోఆర్థరైటిస్ కంటే కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కనుక ఇది వయసుకు సంబంధం లేకుండా ఎవరిలో అయినా కనిపించే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలలో చూస్తే కనుక మామూలుగా పెద్దవాళ్ళలో అయితేనేమో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నపిల్లలలో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది పెద్ద జాయింట్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మోకాళ్ళల్లో లేకపోతే మోచేతులలో ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా ఇబ్బందికరంగా మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే నడవడానికి లేదా అందరి పిల్లల పరుగులు ఎత్తుకుంటూ ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ దీనివల్ల ఫీవర్ అంటే నొప్పి చాలా విపరీతంగా ఉండడం వల్ల ఫీవర్ ఎక్కువ రావడము, స్కూల్స్ బంక్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి దానికి అంటే హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. కొంత టైం అంటే కంటిన్యూస్గా వాడుతూ ఉన్న కొద్దీ మీకు హోమియోపతితో శాశ్వతమైన పరిష్కారం కూడా అండ్ అలా తగ్గిన అంటే కంప్లీట్గా తగ్గిన కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి.
అయితే డాక్టర్ ఈ వైటమిన్స్ ప్రాబ్లం ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ ఆర్థరైటిస్ మీద కానివ్వండి ఇప్పుడు మీరు చెప్పిన స్టేజెస్లో? డెఫినెట్గా అండి. అంటే వైటమిన్స్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా చాలా అఫెక్ట్ చేస్తాయి ఆర్థరైటిస్ ప్రాబ్లంలో. ప్రతి రకమైన ఆర్థరైటిస్ ఆ విధంగా మనం చెప్పుకున్నట్టయితే స్పెషల్గా కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు అంటే మనకు అంత పెద్ద సమస్య ఉండేది కాదు విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవ్వడంలో. కానీ ఈ రోజులలో అంటే మన చేసే కన్స్ట్రక్షన్స్ని బట్టి కానీ లేదా మన ఎక్స్పోజర్ని బట్టి కానీ సన్ ఎక్స్పోజర్ బట్టి కానీ మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానివల్ల కాల్షియం యొక్క ఏంటో అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడము, దానివల్ల జాయింట్ పెయిన్స్ రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ కనీసం ఒక్కసారైనా కానీ విటమిన్ డి లెవెల్స్ కాల్షియం లెవెల్స్ కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండి నార్మల్ రేంజ్కి కొంచెం తగ్గినట్టుగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మనము అంటే మెడిసిన్స్ వాడుకున్నాము అంటే ప్రాబ్లమ్స్ మనకు అంటే రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా డెఫినెట్గా కనీసం 3-4 మంత్స్కైనా కానీ చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. రైట్, ఖమ్మం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సత్యవతి గారు, సమస్య ఏంటి డాక్టర్కి చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నాకు మా ఏజ్ 47 అండి. ఓకే. నాకు యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుందని చెప్తున్నారండి డాక్టర్ గారి. కాళ్ళు ఇట్లా బాగా పెయిన్ వస్తుంది జాయింట్ లో. దానివల్ల ఒకసారి టెస్ట్ చేసుకుంటే యూరిక్ యాసిడ్ ఫామ్ అయిందని చెప్పి టాబ్లెట్ ఇచ్చారు. ఓకే. ఏ జాయింట్ లో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉందండి? ఇది మడమ దగ్గర అండి, మడమ దగ్గర బొటన వేలు దగ్గర కాలుకి. ఓకే. మీరు చెప్పే ప్రాబ్లం చూస్తే ఇది గౌటీ ఆర్థరైటిస్గా కనిపిస్తూ ఉందండి. అండ్ ఇవి ఎలా ఉంటుందంటే గౌటీ ఆర్థరైటిస్ అప్పటికి మెడిసిన్ వాడడము నొప్పి తగ్గడం అలా కాకుండా ఫ్లేర్స్ వస్తూ ఉంటాయి. అంటే మళ్ళీ ఇది రీఅపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ రాకుండా మనం దీన్ని స్టాప్ చేసుకోవచ్చు. ప్రెజెంట్గా ఉన్న నొప్పిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రైట్ డాక్టర్, ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనేది కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి రియాకర్ అవ్వకుండా? అవునండి. ఫస్ట్ అసలు అంటే గౌటీ ఆర్థరైటిస్ అంటే మనకు ఎందువల్ల వస్తుందనే దాన్ని బట్టి మనము అంటే డయట్ గురించి అంటే ఎందుకని ఇంపాక్ట్ చూపిస్తుంది డయట్ అనేది మనం తెలుసుకోవచ్చు. గౌటీ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో మన బాడీలో మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్స్ అనేవి ఉంటాయి. దాని యొక్క బై ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది, యూరేట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మన కిడ్నీ అనేది బ్లడ్ స్ట్రీమ్లో ఏదైతే యూరిక్ యాసిడ్ ఉంటుందో ఆ కిడ్నీ అనేది ఫిల్టర్ చేయడము యూరిన్ రూపంలో బయటికి రావడం ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్గా ఉంటుంది. కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కానీ లేదా మన యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం అంటే సెడెంటరీ లైఫ్ ఒకే దగ్గర కూర్చొని ఉండడం లేకపోతే ఎలాంటి ఎక్సర్సైజెస్ యాక్టివిటీ లేకుండా ఉండడం ఇలాంటి కండిషన్స్ని బట్టి లేదా కిడ్నీలో ప్రాబ్లమ్స్ని బట్టి రకరకాల ప్రాబ్లమ్స్ని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మిగిలిపోవడం మన బాడీలో బ్లడ్ స్ట్రీమ్లో మిగిలిపోవడము, అవి చాలా వరకు ఒక్కొక్క దగ్గర అక్యుములేట్ అయిపోయి అవి క్రిస్టల్స్ కిందికి మారిపోవడము. అండ్ ఆ పర్టికులర్ ఎక్కడైతే అక్కడ క్రిస్టల్స్ కిందికి మారిపోతూ ఉంటాయో అక్కడ ప్రిక్కింగ్ సెన్సేషన్ అంటే కుచ్చుకున్నట్టుగా ఉండి విపరీతమైన నొప్పి రావడం, అక్కడ రెడ్నెస్ రావడం, వాపు రావడం మనం చూస్తూ ఉంటాం. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మెటబాలిజంలో ప్రాబ్లం కాబట్టి మనం ఎప్పుడైతే నొప్పి తగ్గించడానికి మందులు వాడతామో దానితో పాటు మెటబాలిజంని కూడా మనం కరెక్ట్ చేసుకున్నామంటే గౌటీ ఆర్థరైటిస్ కంప్లీట్గా తగ్గే అవకాశం చూడొచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే విజయలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ చెప్పండి. ఒక 10 వారం రోజుల నడుములు కాళ్ళు గుంజుతున్నాయి. ఎందుకు దేనివల్ల షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది. ఓకే. నొప్పులు ఒకటే కనిపిస్తున్నాయమ్మా? తిమ్మిర్లు ఏమైనా అనిపిస్తున్నాయా? తిమ్మిర్లు వస్తున్నాయి, కాలు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది? ఒక నడుముల కాడి నుంచి అరికాళ్ళ దాకా. ఓకే. మీరు చెప్పే ప్రాబ్లమ్ని బట్టి డెఫినెట్గా అంటే ఎముకలలో మార్పులు ఎలాగైతే ఉన్నాయో నరాలలో కూడా మార్పులు మనం చూస్తున్నామమ్మా. అది మరి షుగర్ వల్ల కూడా వచ్చి ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల అంటే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తామన్నమాట. అంటే నరాల మీద షుగర్ యొక్క ఎఫెక్ట్ చూస్తూ ఉన్నాం. తిమ్మిళ్ళు కనిపించడము, మంటలు రావడము, నొప్పులు ఉండడము విపరీతంగా ఇది మనం చూస్తూ ఉంటాం. వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనం కొంతవరకు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ మీ నొప్పిని కూడా కంట్రోల్ చేయవచ్చమ్మా. రైట్ డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ని బేస్ చేసుకుని అంటే ఎన్ని వీక్స్ ఇలా కంటిన్యూ అవుతే సిమ్టమ్స్ మనం హాస్పిటల్ని మనం డయాగ్నోస్ చేయించుకోవాలంటారు?
అవునండి, చాలామంది కూడా అంటే ఈ నొప్పులన్నీ కూడా అంటే ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా చెప్పుకోవచ్చు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అవనండి, గౌటీ ఆర్థరైటిస్ అవనండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవనండి, ఇవి యూజువల్గా మనకు అంటే చలికాలంలో ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చాలా వరకు కూడా ఈ 2-3 నెలలు ఏదైతే చలికాలం చలి ఎక్కువగా ఉంటుందో ఏదో మెడిసిన్ వాడుకోవడము, మళ్ళీ దాన్ని అంటే సబ్సైడ్ చేయడానికి మనం అంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రతి సంవత్సరము ప్రతి నెక్స్ట్ వచ్చే వింటర్లో ఇంకా ఒక జాయింట్ ఇంక్లూడ్ అవ్వడము, లేదా ఇంకా అలాగూ అంటే ప్రతి దాని ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో అలా పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో హోమియోపతిక్ మెడిసిన్ వాడడం ద్వారా మనము ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించడమే కాకుండా వ్యాధి పెరగకుండా అంటే ప్రోగ్రెస్ని మనం ఆపడము, ఉన్న ప్రాబ్లమ్ని కంప్లీట్గా తగ్గించుకోవడం అనేది మనం హోమియోపతి ద్వారా చూడొచ్చు. అలాగే 60 అబోవ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది అని చెప్తున్నారు కదా, సో వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఏజ్ ప్రకారంగా చూస్తే మనకు స్పెషల్గా అంటే ఏజ్ ఎక్కువగా మనకు మ్యాటర్ చేసేది గౌటీ ఆర్థరైటిస్లో, ముఖ్యంగా మగవాళ్లలో ఆల్మోస్ట్ అంటే ఈ ప్రాబ్లము 40 ఇయర్స్ దాటిన తర్వాత నెమ్మదిగా రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. 30-40 ఏజ్లో మనకు మగవాళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. స్పెషల్గా ఈ ప్రాబ్లం సడన్ ఫ్లేయర్స్ అనేది మనం ఈ ప్రాబ్లం అంటే ఇందులో చూస్తూ ఉంటాం. మిడ్ నైట్ సడన్గా టో దగ్గర విపరీతమైన మంట రావడం, మార్నింగ్ లేసి చూడగానే అక్కడ స్వెల్లింగ్ ఉండము, అలా నొప్పిస్తాం మనం చూస్తూ ఉంటాం యాంకిల్ జాయింట్స్లో. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధి అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది, కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆడవాళ్ళల్లో చాలా తక్కువగా మనము గౌటీ ఆర్థరైటిస్ చూస్తాము, కానీ మెనోపాజ్ వచ్చే ఆ టైంలో మటుకు కొన్ని హార్మోన్ల తేడా వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే మెటబాలిజం సరిగ్గా అవ్వకపోవడం ద్వారా రేర్గా ఆడవాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. సో ప్రతి అంటే ఆర్థరైటిస్లో కూడా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎంత అంటే ముదురుతూ ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క జాయింట్ అనేది ఇంకా ఇంక్లూడ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల బాధ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ గౌటీ ఆర్థరైటిస్లో కూడా చిన్న జాయింట్స్లో వస్తే కనుక మార్నింగ్ లేవగానే ఏదైనా పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉండడము, చాలా విపరీతమైన వాపులు రావడం ఇలా చూస్తూ ఉంటాం. అలా ప్రతి జాయింట్లో జరిగితే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ డయట్ అవన్నీ కూడా మీకు సజెస్ట్ చేస్తారు, కాబట్టి వెంటనే ఏ రకమైన ఆర్థరైటిస్ అయినా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే డాక్టర్, ఇప్పుడు పాలియో ఆర్థరైటిస్ అన్నారు, దీని గురించి? ఓకే, పాలియో ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే 5 జాయింట్స్ కంటే ఎక్కువగా ఉండే ఆర్థరైటిస్ని మనము పాలియో ఆర్థరైటిస్గా చూస్తూ ఉంటాం. 5 జాయింట్స్ అంటే ముఖ్యంగా పెద్ద జాయింట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. అంటే మోకాళ్ళు, మోచేతులు, భుజాలు అండ్ వెన్నెముక, అంటే పెద్ద జాయింట్స్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే చిన్న జాయింట్స్లో ఈ ప్రాబ్లం వస్తుందో ఇంకా ఆ ప్రాబ్లం విపరీతం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి చిన్న జాయింట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మనం ఎక్కువ పని చేసేది అంటే ఈ చిన్న జాయింట్స్తో మూమెంట్స్ అనేది ఉంటుంది. సో ఇలా జరిగితే కనుక దాన్ని మనం పాలియో ఆర్థరైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇది ఏజ్కి సంబంధం లేకుండా ఎవరిలో అయినా చూడొచ్చు. పాలియో ఆర్థరైటిస్ యూజువల్గా మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కనిపిస్తుంది, అంటే ల్యూపస్లో కానీ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సో ఇలాంటి వాటిల్లో లేదా కొన్ని రకాలైన క్యాన్సర్లో కానీ మనము ఈ ప్రాబ్లమ్స్ అంటే పాలియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ నొప్పులు అనేది అంటే 2 వారాల కంటే కూడా ఎక్కువగా మిగిలిపోవడము, లేదా కొంతమందికి చాలా రేర్గా ఏదైనా దెబ్బ తగిలితే ఈ ప్రాబ్లమ్ ఎక్స్టెండ్ అయిపోతూ ఉండడము, కొన్ని జబ్బుల వల్ల కూడా లైక్ చికెన్ గున్యా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి వ్యాధి వచ్చిన తర్వాత కూడా అవి మిగిలిపోతూ ఉండడము, మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు లేదా ఆహార పదార్థంలో తేడా వచ్చినప్పుడు మళ్ళీ సడన్గా ఈ ఫ్లేర్స్ అనేది రావడం, ఇవన్నీ మనము అంటే పాలియో ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. సో పాలియో ఆర్థరైటిస్లో మనకు ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి మిర్యాలగూడ నుంచి. నమస్తే బ్రహ్మానందరెడ్డి గారు, సమస్య ఏంటో డాక్టర్ చెప్పండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అది నాకు ఇంతకుముందు యూరిక్ యాసిడ్ లెవెల్లో ఉండేదండి. ఓకే, అది తగ్గిపోయింది. కొన్ని రోజులు ఏమీ పెయిన్స్ ఏం రాలేదు. ఇప్పుడు భుజం లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ లో పెయిన్ వస్తుందండి. నేను కొంచెం ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాను. ఓకే, అది తగ్గుతలేదండి కొంచెం. మీరు అంటే మన షోల్డర్ కాచి కొంచెం కిందికి కండ ఉంటది కదా, అందులో కొంచెం ఇట్లా ఉబ్బుగా అన్నట్టుగా అనిపిస్తుంది కొంచెం. ఓకే, దాని గురించి మరి
ఏంటి ఎట్లా అనేది. గౌటీ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంలో ఫ్లేర్స్ ఉంటాయండి. అంటే ఆ రోజంతా కూడా బాగానే ఉండి సడన్గా మిడ్ నైట్లో సడన్గా పెయిన్స్ అనేది ఎక్కువ అవ్వడం అలా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్గా పోయే ఛాన్స్ మనకు లేదు. హోమియోపతిక్ మెడిసిన్ అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మనకు అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇస్తూ ఉంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా చాలా వరకు కూడా మెటబాలిజం అనేది కంట్రోల్లోకి రావడము, దానివల్ల ఈ రిపీటెడ్ అటాక్స్ చాలా వరకు అంటే ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ నెమ్మదిగా తగ్గుతూ చక్కగా తగ్గే అవకాశం మనం చూస్తాం. అయితే మెడిసిన్స్తో పాటు మీకు ప్రాపర్ డయట్ అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాం కాబట్టి ఒక్కసారి మీరు రిపోర్ట్స్తో కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ డాక్టర్. అలాగే ఒబేసిటీ ఎంతవరకు ఆర్థరైటిస్కి కారణమవుతుందంటారు? అవునండి, ఒబేసిటీ అనేది చాలా అంటే మేజర్ ఈ జాయింట్ పెయిన్స్లో మనం కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. ఒక ఒబేసిటీ వల్ల అంటే కొంతవరకు అంటే ప్రెషర్ పడుతూ ఉంటుంది ప్రతి ఒక్క జాయింట్ మీద, స్పెషల్గా మోకాళ్ళ మీద, దాని తర్వాత వెన్నెముక మీద కూడా. మన బాడీలో వెన్నెముక అనేది మన బాడీ మొత్తం వెయిట్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నిటి మీద కూడా ప్రెషర్ పడడము, దాని ద్వారా నొప్పి అనేది ఎక్కువ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అంటే ఒబేసిటీ మన కంట్రోల్లో అంటే వెయిట్ని ఎప్పుడు కూడా ఒక చెక్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ అంటే ఎక్సర్సైజెస్, మినిమం వాకింగ్ కానీ లేదా అంటే స్విమ్మింగ్ కానీ లేదా స్కిప్పింగ్, సైక్లింగ్, ఏదో ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ మనకు బాడీకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఒబేసిటీకి అంటే బరువుకి ఒక చెక్ పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం తినాల్సి ఉంటుంది. అంటే జంక్ ఫుడ్ అదంతా అవాయిడ్ చేసుకుంటూ రైస్ అంటే మేబీ మార్నింగ్ డే టైంలో తీసుకోవడము, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రెష్ రాగా ఏవైతే తినగలుగుతామో పచ్చివి అవి ఇంక్లూడ్ చేసుకుంటూ, నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండి, వాటర్ క్వాంటిటీ కూడా అంటే ఒక 2 to 3 లీటర్స్ వరకు వాటర్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా మనము మన రొటీన్ని మన లైఫ్ని కనుక మనము కొంచెము అంటే కరెక్ట్ చేసుకుంటే ఇలాంటి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ని మనం చాలా వరకు కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పిన స్టేజెస్ వైజ్గా హోమియోకేర్లో ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తారండి? చాలా వరకు కూడా అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కొన్ని అంటే వాళ్ళు అంటే డిసైడ్ అయిపోయి ఉంటారనమాట, ఇంకా ఈ నొప్పులతో నేను ఉండిపోవాలి లేదా ఎన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ వాడినా తగ్గట్లేదు అనే డిసప్పాయింట్మెంట్తో ఉంటారు. సో అలాంటి వారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ అంటే మా దగ్గర తగ్గిన కేసెస్ వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా తగ్గిన కేసెస్, రిలీఫ్ పొందిన కేసెస్ చూపిస్తూ ఉంటాము. ఎలా అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ పని వాళ్ళు నొప్పి లేకుండా ఎలా చేసుకోగలుగుతున్నారు. సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి చూపించినప్పుడు ఒక హోప్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ కేస్ హిస్టరీ అనేది చాలా డీటెయిల్గా తీసుకొని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చెక్ చేసుకుంటూ అంటే కాల్షియం అండ్ విటమిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా చెక్ చేసుకుంటూ, ప్రాపర్ డయట్ సజెస్ట్ చేస్తూ, ప్రాపర్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తూ రెగ్యులర్గా అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా చక్కని ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉందని చెప్పగలుగుతాను. రైట్, మీ దగ్గర నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే రమేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి రమేష్ గారు, లేకపోతే కాల్ కట్ అవుతుంది. హలో మేడం, చెప్పండి. నాకు మొన్న బైక్ యాక్సిడెంట్. హలో చెప్పండి. నాకు మొన్న బైక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. ఆడు హాస్పిటల్కి వెళ్ళాను మేడం, స్టార్ హాస్పిటల్. ఓకే. హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్టిచ్చింగ్ చేసింది మేడం, ఫైవ్ స్టిచ్చింగ్ పడ్డాయి. ఓకే. అయితే నాకు 2 సూదులు బ్యాక్ ఇచ్చింది మేడం. అవి పెయిన్స్ బాగున్నాయి మేడం, లేవనీకి అసలేదు. ఓకే. లేవనీకి అసలేదు, నడవడానికి అసలేదు మేడం. ఓకే. అట్లా గురించి మనం చెప్తారేమో అని చెప్పేసి. ఓకే, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. యాక్సిడెంట్ తర్వాత అంటే కొన్ని ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్, ఎముకలలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని చక్కగా హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి కాబట్టి చక్కగా నడవగలుగుతారు. మీ పని మీరు నొప్పి లేకుండా చేసుకోగలుగుతారు. మరి మీరు వెంటనే ట్రీట్మెంట్కి అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీరు అప్రోచ్ అయ్యారు అని అంటే వచ్చారు అంటే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు.
డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు అంటే డూస్ కానీ డోంట్స్ కానీ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయండి. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వెయిట్ చెక్ అనేది మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫ్యామిలీలో ఇది ఫ్యామిలీ పరంగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ఆర్థరైటిస్ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, గౌటీ ఆర్థరైటిస్ అయినా. సో ఈ 3 రకాలు కూడా అంటే మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, మాకు వస్తుందేమో అని అనుకుంటే కనుక ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా మనకు అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ ప్రివెన్షన్ అంటే మనము అంటే తీసుకోవడం చాలా మంచిది, అంటే ఇంకా ఏ ప్రాబ్లమ్స్ రాకముందే. సో ప్రివెంటివ్ మెడిసిన్స్ ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లం రాకుండా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కేర్ అండ్ ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటూ, నేను దాకా చెప్పినట్టుగా కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇలా చేస్తే కనుక మనకు ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. అయితే డాక్టర్, ఇందాక మీరు ఆస్ట్రియో ఆర్థరైటిస్ ఎక్కువగా ఫీమేల్లో కనిపిస్తూ ఉంటాం, వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా? అవునండి, ఎక్కడో ఒక దగ్గర అంటే ఇది ఒబెసిటీనే కాకుండా హార్మోన్ చేంజెస్ కూడా దీనికి రెస్పాన్సిబుల్ అయి ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళని అంటే ఎప్పటికప్పుడు అంటే చెక్ చేసుకుంటూ ఉండాల్సింది. చాలామంది కూడా కాల్షియం లేదా విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోకపోవడము, దాని ద్వారా ఈ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తూ ఉండడము. అండ్ మెనోపాజ్ టైంలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉండడము. కొంతమంది అంటే గర్భసంచి తీయించేసుకోవడం అంటే హిస్టెక్టమీ అలా చేసుకోవడము, దానివల్ల ఆస్టియోపోరోసిస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఆడవాళ్ళలో చూస్తాం. అదే కాకుండా ఈ అంటే మెన్సెస్ అంటే ఎవ్రీ మంత్ ఈ మెన్సెస్ రావడము, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకుని అంటే ప్రికాషనరీగా కొంత కేర్ తీసుకున్నారు అని అంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ని అంటే రెక్టిఫై చేసుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అంటే ఆడవాళ్ళకి అంటే స్పెషల్గా మీకు ట్రీట్మెంట్స్ అవన్నీ అవైలబుల్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఆర్థరైటిస్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.